ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, పరలోకమందున్న మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. పాపలం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదలించారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. మాకు దయచేసిన రక్షణలో ఇదైన మీ క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకటి తరకాల పాపరు కాపాడినట్లు కాపాడుతున్న దేవుడవు స్తుతిస్తూ కనపరుస్తున్నాం. తండ్రి, ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో మీరు ఉంచిన కొద్ది శేషం బట్టి వందనాలు. గడిచిన దినాలుగా మా పక్షంగా చూపుతున్న ప్రేమ, కృప, కనికరాలను బట్టి, చేస్తున్న కార్యములను బట్టి స్తుతిస్తున్నాం. మరి ఒక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో అనుగ్రహించారు. స్తోత్రాలు. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు, మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ఈ సమయమందు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా వారందరితో ఏకీభవిస్తూ ఈ స్థలంలో మేము కూడా మీ సన్నిధిని స్తుతించి ఆరాధించినట్టు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఈ స్థలం, ఈ ఆవరణంలో మమ్మల్ని మీ రక్త ప్రోక్షణలు తెచ్చుకుంటున్నాం. పవిత్రపరిచండి. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్తంతో మనం కడిగి పవిత్రపరచండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు. మార్గ మధ్యమందు ఉన్న వారిని క్షేమగా నడిపించండి. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారిని దయచూపండి. వారి ఆశీర్వాదం వారికి దయచేయండి. మరొక తరుణం దయచేయండి. నిర్లక్ష్యంగా ఇళ్ళ వద్ద ఉన్న వారితో మాట్లాడి నడిపించమని బతిమలాడుతున్నాం. సమయం దీవెనకరంగా చేయండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరుచుటూ సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. వర్తమానంలో ధ్యానించే వాక్య భాగంలో నిలబడి దాసుని మీకు సిలువ చాటును మరుగు చేసుకోండి, వాటి బోరుగా చేసుకోండి. మీ మహిమ కలిగిన మీ సింహాసనం నుండి మీ స్వరం మేము వినగలుగుటూ సహాయం చేయండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించుకున్నట్లు, యోగ్యమైన రీతిలో బలలో చేయముంచినట్లు కృప చూపండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. బాల్యము నుండి బిడ్డలు తమ సృష్టికర్తను ఎరగలుగుటూ సహాయం చేయండి. టీచర్స్ను అభిషేకించి వాడుకోండి. సంఘం చుట్టూ కంచి వేయండి. బయట నుండి వచ్చే శబ్దాలు లయపరచేయండి. ప్రభా, వాటి నుండి విడుదల దయచేయండి. మా మనస్సు, ప్రాణాత్మ దేహాలు మీ మీద ఉంచగలుగుట కృప చూపండి. సహాయం చేయండి. ప్రభువా, మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నిలబడుటకు శక్తి దయచేయండి. బలపరిచి వాడుకుని మహిపోదాం. నిద్రమతో ఆవలింతలు, చెదిరిపోయే తలంపులు లయపరచండి. కనికరముడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. మీరు బంధించండి. హెబ్రోన్ సహవాసంలో జ్ఞాపకం చేసుకోండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ తెరువబడిన ఆకాశ అనుభవాలు దయచేయండి. చెప్పిన శక్తి మహిమాయుక్తమైన గొప్ప సంతోషంతో మమ్మల్ని నింపండి.
దేవా, సకాలంలో సమస్తము పూర్తిగా గురుటకు సహాయం చేయి. మేము కూర్చుండుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమములో ఉండనట్లు సహాయం చేయి. ఒక నూతనమైన దివ్యానుభూతి, నూతనమైన దివ్య ఆశీర్వాదం ఈ దినం మీ ఇంటిలో నుండి మేము పొందగలుగుటకు సహాయం చేయి. కొత్తగా వస్తున్న వారితో మాట్లాడండి, వారిలో రక్షణ కార్యంలోతుకు జరిగించు. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యమును ధ్యానించుకుంటాం. ఏంది తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందాం. సెకండ్ టైటస్ చాప్టర్ 2 వర్స్ 13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమి చేయ. సెకండ్ తిమోతి చాప్టర్ 2 వర్స్ 13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధం ఏదియో చేయలేడు. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాము. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు అర్పించుకునే సమయం ఆశీర్వదించండి. నిలబడిన మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరచండి. నిలబట్టు మాట్లాడుతూ శక్తి ఇచ్చేయండి, సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగంలో మా గమనంలో బోధించండి. మిమ్మల్ని ఆరాధించుకున్నట్లు సిద్ధపరచండి. శత్రుకార్యంలో పరచండి. బయట నుండి వచ్చే శబ్దాల నుండి మాకు విడుదల దయచేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినటువంటి దేవుణ్ణి మనము ఇప్పుడు కొలుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈయన ఎంతైనా నమ్మదగినవాడు. ఈయన నమ్మకత్వాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. ఈయన నమ్మదగినవాడు కనుక మన పాపములను క్షమించాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 John chapter 1 verse 9 కలిసి చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయి. ఆయన మన పాపములను క్షమించి, మన పాపములను మనం ఒప్పుకొనగా ఆయన మన పాపములను క్షమించి, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించాడు. ఒకప్పుడు ఒప్పుకున్నాం, పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంతో చనిపోతే పాపమునకు వచ్చు జీతము మరణం. ఏం మరణం అది? అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందు రెండవ మరణం, నరకం. దానికి నియమింపబడిన వారం మనం. దాన్ని తప్పించుకోవటం మన వల్ల కాదు. దాన్ని తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మనం ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకున్నామో, ప్రభువు నమ్మదగినవాడు కనుక పాపములు క్షమించాడు. నా యుద్ధకు రండి అని పిలిచిన ప్రభువే తరువాత పాపులను పిలువవచ్చి తిని కానీ తీసి చదువుతారు. ఆ వాక్యం ఎక్కడుంది?
మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరముని కానీ కోరుచున్నాను కానీ బలిని కోరను. కనుక ప్రభు చెప్పిన మాట ఇది, యేసు ప్రభు వారు చెప్పిన మాట. నేను పాపులను పిలువవచ్చితిని, నీతిమంతులను పిలువ రాలేదు. పాపులనే పిలిచాడు. దేనికోసం పిలిచాడు? పాపులను రక్షించడానికి, నీతిమంతులుగా తీర్చడానికి పిలిచాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేపబడెను. ఎక్కడుంది ఆ వాక్యం? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, ముందు బైబిల్ తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడ్డాడు. కాబట్టి పాపులను పిలిచాడు. పాపులమైన మన పాపముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, అంటే సిలువలో చనిపోయాడు. మన పాపములు క్షమించటానికి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. అందుకొరకు రక్తం కార్చాడు. ఇప్పుడు ఎవరు ఆయన దగ్గరకు వస్తున్నారో, వచ్చిన వారు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే వారి పాపములు క్షమిస్తారు. ఎవరికి వారే. ప్రభువా మేమందరం పాపులం అని కాదు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. అక్కడ లూకాసు వార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలోన చూడండి అంటాడు పేతురు. 8వ వచనంలోను, ప్రభువా పాపాత్ముడను నన్ను విడిచిపోమ్ము. ఎన్నో వచనం? 8వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం, ప్రభువా పాపాత్ముడను. ఆ మాట చెప్పాడు. ఆ ధోనిలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. వారందరూ కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, వారికి ఏం దొరకలేదు. కాబట్టి అందరూ పాపాత్ములే కదా. అయితే పేతురు ప్రభువా మేమందరం పాపాత్ములము అని లెక్క చెప్పలేదు. ఏమనన్నాడు? ప్రభువా పాపాత్ముడను, నేను పాపిని, నన్ను విడిచిపెట్టంటే నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఎవరైతే తమ సొంత పాపములు ఒప్పుకుంటున్నారో వారిని ప్రభు క్షమిస్తున్నాడు. క్షమించి తన రక్తంతో కడుగుతున్నాడు. కడిగి వారికి రక్షణ ఇస్తున్నాడు. ఈ రక్షణ కూడా స్వంత రక్షణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 12. మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతో వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. సొంత రక్షణను కొనసాగించు. రక్షణ సొంతం, పాపములు సొంతం, రక్షణ కూడా సొంతమే, నీతి కూడా సొంతమే. అర్థమైందా? కాబట్టి ఎవరి రక్షణ వారిదే. తల్లిదండ్రుల రక్షణ పిల్లలకు వారసత్వంగా రాదు. ఎవరి రక్షణ వారిది, ఎవరి పాపములు వారివి, అవి సొంతం. నేను చేసిన పాపానికి వేరే ఒకడు ఎందుకు శిక్ష అనుభవిస్తాడు? చేసింది నేను కదా. నా పాపం నేనే ఒప్పుకోవాలి, నేనే ఒప్పుకుంటాను. నేను ఒప్పుకున్నప్పుడు నా పాపములు క్షమిస్తున్నాడు దేవుడు. నేను నా పాపం ఒప్పుకుంటే అవతలవాడి పాపం క్షమిస్తాడా? అది ఎట్లా కుదురుతుంది? కాబట్టి నేను ఒప్పుకున్నప్పుడు నా పాపం క్షమిస్తున్నాడు, నన్ను రక్షించాడు. ఇప్పుడు నా సొంత రక్షణ నేను అనుభవిస్తున్నాను. నా విషయంలో దేవుడు నమ్మదగినవాడు. అలాగనే మనందరి విషయంలో ఈ స్వంత రక్షణ, వ్యక్తిగతమైన రక్షణ మనం పొందాం. మన పాపములు ఒప్పుకున్న దినాన, నేను ఇప్పుడు 1999, 26 సంవత్సరాలు అయిపోయింది నేను నా పాపములు ఒప్పుకున్న దినం. 1999 ఫిబ్రవరి 16 మంగళవారం రాత్రి 8:45 నేను నా పాపాలు ఒప్పుకున్నాను. ఎందుకు అన్నిసార్లు చెప్తానంటే ఆ ఇంప్రెషన్ కోసం, అంతే.
ఒక దినం అనేది మన జీవితంలో ఉండాలి, పాపములు ఒప్పుకున్న దినం. అది తెలిసినా తెలియకపోయినా నేనంటే గుర్తుంచుకున్నాను, రాసి పెట్టుకున్నాను, గుర్తుంచుకున్నాను, పదే పదే చెప్తున్నాను కాబట్టి గుర్తుంది. మీకు గుర్తు లేకపోవచ్చు దినం, కానీ ఒక దినం ఉంది. ఓ 10 ఏళ్ల క్రితం ఒక దినాన నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను నా పాపం. ప్రభు నా పాపం క్షమించాడు. అది కొత్తగా జన్మించిన దినం, ప్రభు పాపములు క్షమించిన దినం. ఆయన నమ్మదగిన వాడు గనుక ఏం చేశాడు? ఆ పాపములను క్షమించాడు. యెషయా గ్రంథంలో చెప్తాడు, చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయమా 25వ వచనమా ఎంతది? ఎన్నో వచనం? 25ఏనా? కరెక్ట్గానే చెప్పేశాను. సరే, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. తుడిచివేశాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మన హృదయంలో నుండి, మన శరీరం మీద నుండి, మన అంతరంగంలో నుండి మన మీద నేరారోపణలు చేస్తున్న మనము చేసిన పాపములు తుడిచివేశాడు, క్షమించాడు, తన రక్తంతో కడిగి తుడిచివేశాడు. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు? నమ్మదగినవాడు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోలేదు. మనకు జ్ఞాపకం వస్తాయి మనం చేసిన పాపాలు, దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకోట. అక్కడ హిజ్కియా అంటాడు, నీ వీపు వెనుక నా పాపములను విసిరివేసావని అంటాడు. కనుక అలాగున ఇక వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. నమ్మదగినవాడు. అంతేకాదు, మన యాత్రా జీవితంలో యేసుప్రభువుని అంగీకరించాం, పాపంలో ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం, తర్వాత విశ్వాసగా జీవిస్తున్నాం. ఎక్కడో తప్పిపోయి ఉంటే ఘోరమైన పాపాలు చేసి కాదు, చిన్నవో పెద్దవో తప్పులు చేస్తూనే ఉన్నాం. అయితే ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? నమ్మదగినవాడు గనుక మళ్ళీ చీపో అనట్లేదు. ఎన్నిసార్లు క్షమించాలి? నిన్ను బుద్ధి లేదా? నీతో చచ్చిపోతున్నాను, ఇక నేను క్షమించేది లేదు, పో అయిపోయింది అని అనట్లేదు. ఇప్పుడు ఎవడైనా ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నాడు, ఓసారి తప్పు చేస్తే వాడికి మెమో ఇస్తారు, రెండోసారి తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు, మూడోసారి తప్పు చేస్తే పీకేస్తారు, ఉద్యోగం తీసేస్తారు. ఇక మళ్ళీ ఇవ్వరు. 2 సార్లు 3 సార్లు, ఒక్కోసారి పెద్ద తప్పు ఒక్కసారి చేస్తే ఒక్కసారిగా ఉద్యోగం పోతుంది. రైల్వేలో ఉన్నారనుకోండి, వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఫస్ట్ చేసే సస్పెన్షను, వాడిని తీసి పక్కన పెడతారు. నెక్స్ట్ వచ్చేది ఏమిటంటే డిస్మిస్లు. అంతే. మానవుడు తప్పు చేస్తే క్షమించలేకపోతున్నాడు. ఓసారి మన విశ్వాసే ఓ చోట పెద్ద డిస్ట్రిక్ట్ జిల్లా అధికారిగా పనిచేస్తున్నాడు. ఓసారి వచ్చి అన్న 11 మందిని సస్పెండ్ చేసేసాను అన్న. వాళ్ళు లాభం లేదు, వాళ్ళు చేసేయాల, సస్పెండ్ చేసేసారని. తప్పులు చేశారట, 11 మందిని సస్పెండ్ చేసేసాడు. మరి నువ్వు చేసిన తప్పుకి దేవుడు ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలా? చూసారా? మానవుడు క్షమించలేడు, దేవుడు క్షమిస్తున్నాడు. ఎన్ని తప్పులు చేస్తున్నాం యాత్రా జీవితంలో, ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, ఎన్నిసార్లు ప్రభా మరల తప్పిపోయాను, నన్ను క్షమించు అని అడుగుతున్నాం. అయితే ప్రభు నమ్మదగినవాడు. ఏం చేస్తున్నాడు? మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా, ప్రభా తప్పిపోయాను నన్ను క్షమించమని అడిగినప్పుడల్లా, మన అపరాధములు దోషములు ఒప్పుకున్నప్పుడల్లా నమ్మదగినవాడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను మరలా పవిత్రపరుస్తున్నాడు. కనుక ఆ అనుభవంతో ఇప్పుడు ప్రభు దగ్గరకు రాగలిగి, నమ్మదగినవాడు, మన పాపములు క్షమించాడు, క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు కనుక మనకి ఈ దీవెన, ఈ ఆశీర్వాదం మనకు దొరికింది. రెండవదిగా చూడండి, ఆయన నమ్మదగినవాడు కనుక ఏం చేస్తున్నాడంటే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 Thessalonians chapter 3 verse 3, 3వ వచనం కలిసి చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. ఆయన నమ్మదగినవాడు కనుక దుష్టత్వము నుండి కాపాడి స్థిరపరుస్తున్నాడు. దుష్టత్వము నుండి అని అక్కడ 2 అని పెట్టి ఫుట్ నోట్లు ఏమని రాశాడు? దుష్టుని నుండి అని రాశాడు. 3 అని పెట్టి దుష్టుని నుండి అని రాశాడు.
ఆయన నమ్మదగిన వాడు కనుక దుష్టుడి నుండి కాపాడుతున్నాడు, సాతాను నుంచి కాపాడుతున్నాడు మనల్ని. లేకపోతే సాతాను ఎప్పుడో మనల్ని పట్టుకొని ఈడ్చి అవతల పడేసి ఉండేవాడు. మళ్ళా అక్కడ చూడండి, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చూస్తే అక్కడ ఐతుకు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే వాడు లోపలన్నా పడవచ్చు, బయటన్నా పడవచ్చు. కానీ ఎటు పడ్డాడు? అందరికీ తెలిసిన సంగతి కదా, తెలుసా అందరికీ? ఎటు పడ్డాడు? బయటపడ్డాడు. ఎందుకని? లోపల యేసుప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, బయట సాతాను ఉన్నాడు. సాతాను పట్టి ఈడ్చి అవతల లాగేశాడు. ఎందుకంటే వాడు రెండింటికి మధ్యన వేలాడుతున్నాడు. చీకటికి వెలుతురికి, లోకానికి దైవికానికి, సాతానుకి యేసుప్రభుకి, లోకస్తుల సహవాసానికి, పరిశుద్ధుల సహవాసానికి, లోక బోధకి, దేవుని బోధకి, వీటన్నిటికీ మధ్యన వేలాడుతున్నాడు. కనుక ఏమయ్యాడు? పడ్డాడు, అవతలకు లాగేసి పడేసాడు సాతాను. పడేసి చచ్చిపోయాడు. మనం కూడా చాలాసార్లు అట్లనే దేవులాడుతున్న జీవితాలు, వేలాడుతున్న జీవితాలు, కిటికీల మీద ఉన్న జీవితాలు లేవా? గోడల మీద ఉన్న జీవితాలు, కిటికీల మీద ఉన్న జీవితాలు. గోడ మీద ఉన్నవాడిని ఏమంటారు? గోపి అంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు. ఎన్నిసార్లు అట్లా? అయితే యేసుప్రభుకి జై అందాం, లేకపోతే మెల్లిగా వాడికి నీకు కూడా జై అందాం. ఏం పోయింది? ఏదో ఒకటి అది కూడా దొరుకుతుంది కదా కొద్దిగా. ఇట్లాగ ఉన్నప్పటికీ ఆ శత్రువు దుష్టుడి చేతిలో నుంచి కాపాడుతున్నాడు, విడిచిపెట్టలేదు. కాబట్టి పడిపోలేదు, చనిపోలేదు, లోకంలోకి పోలేదు. దుష్టత్వం నుండి మనల్ని కాపాడి స్థిరపరుస్తున్నాడు. ఇంకా ఆత్మీయంగా ఉన్నాం, తప్పిపోలేదు, పూర్తిగా చెడిపోలేదు. ఆయన నమ్మకత్వాన్ని బట్టే మనం ఈ రీతిగా భద్రపరచబడుతున్నాము. ఇంకా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఎంత ప్రేమతో మనల్ని సాకుతూ ఉన్నాడో. దీనంతటికి కారణం ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకు నమ్మదగిన వాడు? ఆయన మనల్ని పిలిచాడు. అక్కడ చూడండి, 1 కొరింథీ 1:9 చూడండి. 1 కొరింథీ 1:9. ఆయన పిలిచాడు మనల్ని. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. పిలిచాడు కనుక నమ్మదగినవాడు, పిలిచినవాడు. పిలిచాడు కాబట్టి తన నమ్మకత్వాన్ని అంతా కనపరుస్తున్నాడు. మనం ఎవరినైనా ఇంటికి పిలిచామనుకోండి, పిలిస్తే మనకున్న దాంట్లో నమ్మకంగా వారికి చెయ్యాలి. తీరా పిలిచిన తర్వాత ఎందుకు వచ్చావనంటే, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అన్నా ఈ వారంలో మా ఇంటికి రండి అన్నా అని అంటారు. తీరా ఆ వారంలో వారి ఇంటికి వెళ్దామని ఫోన్ చేసామనుకోండి, ఎందుకన్నా వస్తారు అంటారు మళ్ళీ తిరిగి వాళ్ళే. అరే నువ్వు రమ్మన్నావు కదా అంటే, నేనా రమ్మన్నానా అంటారు. ఇలాంటి మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు. మీలో లేరులేండి, మీలో లేరు. ఇంకా అంత స్థితికి మీరు ఎదగలేదు, అంత ఎత్తుకి ఎదగలేదు. కాకపోతే నేను లేనన్న ఇంట్లో ఎవరు రావద్దు అంటారు, అది వేరే విషయం. లేకపోతే ఏం చేస్తాంలేండి, ఇంకా ఇంట్లో లేకపోతే. ఒక ఆయన చెప్పాడు, నువ్వు ఇంట్లో లేకపోతే మీ వీధి ఇంటి ఎదురుగా మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతామని అన్నాడు. నేనైతే అట్లా అన్నా, కానీ కొంతమంది అట్లా అంటారు. అయితే దేవుడు నమ్మదగినవాడు, పిలిచాడు. తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ పాపపు ప్రయాస నుండి విశ్రాంతి పొందడానికని పిలుస్తున్నాడు. మీలో ఎంతమంది ఈ పాప ప్రయాస నుండి విడుదల పొందారో తెలియదు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు. మీ పాపములు ఒప్పుకున్న అనుభవం ఎప్పుడు వస్తుందో తెలియదు. నిజమైన రక్షణ ఎప్పుడు పొందుతారో తెలియదు. ఒకవేళ రక్షణ పొందిన అందులో ఎట్లా ఉన్నారో తెలియదు. కాలం అయిపోతూ ఉన్నది, సమయం గడిచిపోతూ ఉన్నది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6:2 ఏముంది?
అనుకూల సమయమందు మీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఆయన చెప్పుచున్నాడు గనుక ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, లేదా దేవుని నిజంగా అంగీకరించిన వారు, యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పిల్లలు తల్లులు తండ్రులు కావచ్చు, ఊరికనే వచ్చిపోతున్నవారు అర్థం చేసుకోవాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినం దాటిపోతే రేపేం జరుగుతుందో తెలియదు, రేపుకు రూపు లేదు. కనుక ప్రభు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసానికి పిలిచాడు, నీ పాపములు క్షమించడానికి పిలిచాడు, నీకోసం కలువరి శిలువలో మరణించాడు, రక్తం గార్చాడు. ఈ దినమన్నా నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. ఆయన నమ్మదగినవాడు. నువ్వు చేసిన పాపములన్నీ కడిగి పవిత్రపరిచి నిన్ను పవిత్రునిగా, పవిత్రాలుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. తర్వాత ఏమన్నాడు? దుష్టత్వము నుండి, దుష్టుడి నుంచి కాపాడుతున్నాడు. కనుక ఇక మీద దుష్టుని దగ్గరికి పోకుండా కాపాడుతాడు. ఎంతవరకు మనం ఈ రక్షణలో నిలిచి ఉన్నామంటే మన శక్తి కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన నిజాయితీ నీతి కాదు. మనం కాపాడబడుతున్నామంటే కారణం ఏమిటంటే కేవలము దేవుని యొక్క నమ్మకత్వము. అర్థం చేసుకోవాలి. ఆయన నమ్మదగినవాడు గనక మనం కాపాడబడుతున్నాం, భద్రపరచబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. అర్థం చేసుకోవాలి. మూడవదిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ, 1 Corinthians చాప్టర్ 10, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, 13th verse. సాధారణముగా కలిసి చదువుకుందాం. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను. శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలుగజేసేటటువంటి వాడు. కాబట్టి శోధకుడు అన్నవాడు ఉన్నాడు, వాడే సాతాను. వాడు శోధిస్తూనే ఉంటాడు, అనేక రకాలు శోధిస్తాడు. యేసు ప్రభువును శోధించాడు, శిష్యులను శోధించాడు, తన ప్రజలను శోధిస్తాడు, మనల్ని శోధిస్తుంటాడు. అయితే మనం శోధనలో పడి నశించిపోకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. కారణం ఏమిటంటే ఆయన నమ్మదగినవాడు. మనం కూడా శోధింపబడతాం. అనేక రకాలైన శోధనలు మన జీవితంలోనికి వస్తాయి. ఉదాహరణకు అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. ఏ సినిమా హాల్ పెద్దది కనిపిస్తుంది, ఏదో మ్యాక్స్, ఏ మ్యాక్సో తెలియదు. నా బతుకు సినిమా కూడా చూడకుండా అయిపోయింది. ఇక ఈ క్రైస్తవుని అయిపోయాను, ఈ రక్షణలోకి వచ్చేసాను, ఈ సినిమా చూస్తే బాగుండు. వెంటనే పక్కన ఎవడో ఉంటాడు, రా పోదాం రా, ఎవడున్నాడు నీ చూడడానికి, ఎవడు లేడు నేను చూసేవాడు ఎవడు, పోదాం పదో సినిమా చూద్దాం పదా అని. శోధన, ఇటువంటిది ఎన్నో శోధనలు జీవితంలో. దేవుడు నమ్మదగినవాడు, సహింపగలిగినందుకంటే ఎక్కువ శోధన రానివ్వట్లేదు. అంతేకాదు, శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేస్తాడు. ఈ లోపల టకామని పక్కన ఇంకెవడో సహోదరుడు కనిపిస్తాడు అటించిపోతూ, ఏందన్నా ఏడున్నావు, సినిమాకి ఏమన్నా పోతున్నావా ఏంది అంటాడు. అంటే అంతే అయిపోయాయి, ఇక శోధన లేదు, ఏం లేదు, చీపా ఇది కూడా పోయింది అనుకుంటూ పోతావు. కానీ శోధనలో మాత్రం పడలేదు. అర్థమైందా? విజయం దొరికింది. ఐజాక్ అన్న ఒక భక్తుడు ఉన్నాడు, సినిమా హాల్ దగ్గర వరకు పోయాడు. ఇంకా టికెట్ అడగటానికి ఈయనకు ముందు ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు. ఈ లోపల 4 కుర్రాళ్ళు చూశారు, వీళ్ళు పోయారు పరిగెట్టుకొని. ఐజాక్ అన్న మాకు కూడా 4 టికెట్లు తీ అన్నారు. అర్థమైందా? వెంటనే ఏం చేశారు, ఆవేళ ఆదివారం ఆరాధన చేసుకున్నాడు, తిరిగి ఇంటికి పోతున్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాల, పక్కనే సినిమా హాలు. ఎక్కేసి సినిమా చూసి పోదాంలో అని అనుకున్నాడు. చాలా మంచి విశ్వాసి. కానీ శోధన వచ్చింది. తప్పించుకున్నట్టుకు మార్గం కలుగజేసే దేవుడు వెనక నీళ్ళని పంపాడు. వీళ్ళు పక్కన ఉన్న టీ కొట్టుకి హోటల్కి టీ తాగడానికి వీళ్ళు వెళ్ళారు. 4 యవనస్తులు చూశారు, అరే మన ఐజాక్ అన్న సినిమా హాల్లోకి వెళ్ళిపోతున్నాడు, పదండి. ఓహే మాకు 4 టికెట్లు అనగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ పక్కకు వచ్చేసాడు.
దేవుడు చూడనివ్వలేదు, తప్పించాడు. శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేసే దేవుడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ కనబడినవి ఎన్నో, తెలిసి తెలియనివి ఎన్నో శోధనలు, వీటన్నిటిలో నుంచి తప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆ శోధనలో పడి ఆ గెహజీ లాగనో, లేకపోతే ఆ తర్వాత అననీయ సపీరాలు వాళ్ళ సంగతి వేరు. అననీయ సపీరాలు వాళ్ళ సొంతం. ఆ గెహజీకి ఎదురుగా కనిపించింది, పడిపోయాడు. ఆ సంసోను దూరంగా కనిపించింది, పడిపోయాడు. ఆ దావీదు పైనుంచి కిందకు చూసేవాడు, దెబ్బను కింద పడిపోయాడు. కాబట్టి అలాగని పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళకంటే మనం బలవంతులం కాదు, వాళ్ళకంటే బలహీనులం, వాళ్ళకంటే ఎన్నో రెట్లు బలహీనులం. అయినా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఈ దినానికి ఇంకా శోధనలో నశించిపోకుండా ఇంకా విశ్వాసలంగా పరిశుద్ధులంగా కొనసాగుతున్నాం. ప్రభువును స్వేచ్ఛగా, సంతోషంగా, ధైర్యంతో ఆరాధించగలిగే నీతి ఇంకా మనలో నిలిచి ఉంది. కారణం ఏమిటంటే దేవుడు నమ్మదగినవాడు కనుక మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు, తర్వాత ఇంకోటి చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians chapter 1 verse 18 కలిసి చదువుకుందాం. దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. తర్వాత ఆయన నమ్మదగినవాడు కనుక ఏదైతే వాక్యం ఆయన చెప్తున్నాడో చెప్పింది చెప్పినట్టుగానే ఉన్నది. అది అవును అవునని కాదన్నట్టుగా లేదు. ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేరుతున్నది. ఆయన నమ్మదగినవాడు కనుక ఏది చెప్తే దానిని నెరవేరుస్తున్నాడు. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 verse 23 కలిసి చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను చేస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇప్పుడు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తారు రాజకీయ నాయకులు, నెరవేరుతాయా? నెరవేరు. పొద్దున్నే భర్త బయటికి వెళ్తూ వాగ్దానం చేస్తాడు, సాయంత్రం వస్తున్నప్పుడు ఏమైనా తెస్తావా అని అడుగుతుంది భార్య. ఒకటేంటి 2 తెస్తా అంటాడు మామూలుగా. అడగపోయిన తర్వాత 2 కాదు కదా, 1 కూడా గుర్తుండదు వానికి. ఇంటికి వచ్చేటప్పుడు గేటు దగ్గరకు వచ్చేసరికి గుర్తొస్తుంది, అంతవరకు గుర్తు రాదు. వచ్చిన తర్వాత తెచ్చావా అంటే ఏదేదో కథ చెప్పాలి, ఇంకా ఏదో కథ చెప్తాడు. ఏమైంది వాగ్దానం? అంతే. మనుషుల వాగ్దానాలు నెరవేర్చలేరు కొన్నిసార్లు. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మదగినవాడు. మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాడు. నా బాప్తిస్మంలో నాకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం యెషయా 27:3. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను అని అన్నాడు. వాగ్దానం ఇప్పటి వరకు నెరవేరుస్తున్నాడు. ఒక్కొక్కసారి మనుషులందరూ మీద పడతారన్నట్టు ఉంటుంది, ఏమిగా జరగదు. బయట వారు కావచ్చు, లోపల వారు కావచ్చు, అనేక సందర్భాల్లో ఇన్ని సంవత్సరాలుగా దేవుడు వాగ్దానం, ఆ ఒక్క వాగ్దానమే. ఎప్పుడైనా సమస్యలు భయంకరంగా ఉంటే ఆ ఒక్క వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తే చాలు, ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతూ ఉన్నాయి. దేవుడు అన్నాడు, నేనే కాపు చేస్తున్నాను. ఆయన కాపు చేస్తున్నప్పుడు మనకు భయం ఏమిటి? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే విరోధంగా రాగలిగేవాడు ఎవడని అర్థం. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఎప్పుడైతే మనం వాగ్దానాలు నమ్ముతున్నామో ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా వాగ్దానాలు నెరవేరుస్తున్న నమ్మదగిన దేవుడు మనకున్నాడు. కనుకనే మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుతున్నాం. పొందిన వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు.
ఆయన తన వాగ్దానం ఇచ్చి మనం నెరవేరుస్తున్నాడు. అలాగనే విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 23. కలిసి చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతోందిట. అంటే అనుదినము మనం తప్పిపోతున్నాం, అనుదినము నూతనమైన వాత్సల్యంతో ఆయన మరలా మనల్ని దగ్గరకు చేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు కనుక అనుదినము నూతనమైన వాత్సల్యంతో మనల్ని దగ్గర చేర్చుకుంటున్నాడు, మనల్ని సహిస్తున్నాడు, మనల్ని భరిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు, మన కన్నీరు తుడుస్తున్నాడు, మన వేదనను తీసివేస్తున్నాడు, మనకు నెమ్మదిస్తూ ఉన్నాడు. అనేక పర్యాయంలో మనం మన స్వంత తప్పిదాల వల్ల మనం నష్టం తెచ్చుకుంటున్నాం, దుఃఖం తెచ్చుకుంటున్నాం, కష్టం తెచ్చుకుంటున్నాం. ఆయన నమ్మదగినవాడు. తన వాత్సల్యమును బట్టి ఏం చేశాడు? మనల్ని తిరిగి సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఇర్మియా రాసిన మాట ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఘోరంగా తప్పిపోయారు, విగ్రహారాధన చేశారు. దేవుడి మందిరములోనే వారు విగ్రహాలను పెట్టారు. అంత ఘోరమైన విగ్రహారాధన చేశారు, తప్పిపోయారు. దేవుని ఎడల వారు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. అయితే 70 సంవత్సరాలు మాత్రమే చెరకప్పచెప్పాడు. 70 సంవత్సరాలు అయిపోగానే మళ్ళా తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు. 70 సంవత్సరాల తర్వాత వెనక్కి తెచ్చాడు. ఈ దినం వరకు రాజ్యం ఉంది. ఆ తర్వాత మళ్ళా భూలోకం అంతా చెదిరిపోయారు. మరలా వాగ్దానం చేసిన ప్రకారం తిరిగి 1942-47 మధ్యకాలంలో వారిని మరలా తిరిగి సమకూర్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యంగా వారు జనాంగం శేషించి ఉన్నారు. దేవుడు నమ్మదగినవాడు, అనుదినము నూతనమైన వాత్సల్యత కలిగించేవాడు. ఆయన కోపించుతూనే వాత్సల్యతను చూపించేటటువంటి వాడు కనుక అలాగన ఆయన నమ్మదగినవాడు కనుక మనం నిర్మూలం కాలేదంటాడు ఇంకో చోట. కాబట్టి అలాగన ప్రభు ఏం చేశాడు? మన ఎడల నూతనమైన వాత్సల్యత కనపరుస్తున్నాడు. మనం నిర్మూలం కాకుండా ఆయన మన ఎడల జాలిపడుతూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇందాక చదువుకున్న భాగం 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9 కలిసి చదువుకుందాం. 1 కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన. అంతేకాదు, పిలిచాడు అని చెప్పుకున్నాం. ఎక్కడికి పిలిచాడు? ఆయనతో సహవాసానికి పిలిచాట, ఆయనతో సహవాసానికి. ఇప్పుడు బహుశా ఎవరన్నా నిన్న మొన్నటి వరకు మనకు తెలిసిన వాడు ఎవడన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీఓ లేకపోతే మినిస్టరో లేదా సీఎం అయిపోయాడు అనుకోండి, మళ్ళీ పిలుస్తాడా? మనం పోయి నమస్తే అన్న అంటే ఎవడరా నువ్వు అన్న అంటున్నావు అంటాడు, సారాను అంటాడు. ఎందుకు? వాడు పెద్దవాడైపోయాడు, గొప్పవాడైపోయాడు. కాబట్టి గొప్పవాళ్ళు ఎవరు? తక్కువ స్థాయిలో ఉన్నవారిని, నీచుల్ని, అసహ్యుల్ని సహవాసాన్ని పిలవరు. మనల్ని అయితే దేవుడు తన సహవాసానికి, యేసుప్రభు తన సహవాసానికి పిలిచేట. ఆయనతో సహవాసం, ఆయనతో నడవటం, ఆయనతో కూర్చోవటం, ఆయనతో లేవటం, ఆయనతో పడుకోవటం, ఆయనతో తినటం, ఇది సహవాసం అంటే. తన సహవాసమునకు, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచాడు, తోసివేయలేదు. ఎప్పటికైనా సన్నిధి మనం అనుభవిస్తున్నాం, ఎప్పటికైనా సహవాసం మనం అనుభవిస్తున్నాం. ఎప్పటికీ మనం వినగలిగితే, వినే చెవులు మనకుంటే ఆయన మెల్లని స్వరం మనం వింటున్నాం. ఎప్పటికీ అనుభవించగలిగే జ్ఞానం, ఆత్మీయ స్థితి మనకుంటే ఆయన స్పర్శ మనం అనుభవించగలుగుతాం. కనుక ఆయనతోటి సహవాసం యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఆ సహవాసంలో నుంచి ఎప్పటికీ తోసివేయడు, మనంతట మనం వెళ్ళిపోతే తప్ప. ఆయన సహవాసంలో ఎప్పటికీ తోసివేయడు. ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ఇన్ని ధన్యతలు, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. మన పాపములు క్షమించబడ్డాయి, ఇంకనూ క్షమించబడుతున్నాయి.
ఆయన రక్తం వల్ల మనం పవిత్రపరచబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, నీతిమంతులుగానే జీవిస్తున్నాం, దుష్టుల నుండి దుష్టత్వము నుండి కాపాడబడుతున్నాం, శోధనలో నుండి తప్పించబడుతున్నాం, వాగ్దానములు పొంది వాటిని నెరవేర్చబడుతున్నాయి. ఆ వాగ్దానములు మనం అనుభవిస్తూ ఉన్నాము. తర్వాత ఎడతెగని ఆయన వాత్సల్యత దినదినము అనుభవిస్తున్నాము, ఆయనతో సహవాసాన్ని అనుభవిస్తున్నాం. దీనంతటికి కారణం ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మకత్వం. అందుకని తిమోతి అన్నాడు, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడుగానే ఉండును, ఆయన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయనేరడు. ఆయన చేయడు, చేయలేడు. మనము నమ్మదగిన వారు. చాలాసార్లు మనం పారిపోతూ ఉంటాం. ఆయన ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తాం. ఆయన ఒకటంటే మనం మరొకటి అంటాం. ఎడ్డం అంటే తెడ్డం అంటాం. 2 రెళ్ళు 4 అంటే 2 రెళ్ళు 6 అంటాం. ఇట్లాగన మనం ఆయన నుండి తప్పిపోతున్నాం. మళ్ళీ ఆయన నిందిస్తాం. అయినా సరే ఆయన కోపగించట్లేదు. ఆయన కోపగిస్తే మనం బూడిదైపోవాలి. ఎన్నిసార్లు నిందించట్లేదు దేవుణ్ణి మనం? ఎన్నోసార్లు నిందిస్తున్నాం, దూషిస్తున్నాం, ద్వేషిస్తున్నాం. అయితే ఆయన ప్రేమ కలిగినవాడు, నమ్మదగినవాడు, మనల్ని ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. ఆయనకు అనుదినము నూతనంగా వాత్సల్యత పుడుతున్నది కాబట్టి మనల్ని క్షమిస్తున్నాడు. వారు విసిరి వెళ్ళి మరలి రాని గాలి వంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారట. వారు మట్టి స్వభావం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారట. కనుక ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. తన వాత్సల్యమును బట్టి తన సహవాసంలోనే ఇంకా ఉంచాడు. ఆ సహవాసం నుంచి మనల్ని దూరంగా తోసివేయలేదు, పంపించవేయలేదు. కనుక ఇంత నమ్మకత్వాన్ని, దేవుని నమ్మకత్వాన్ని ఇంతగా అనుభవిస్తున్న మనం ఏమిచ్చి ప్రభువుకు మన రుణము తీర్చుకోలేము. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడి